2021 12 నెల 27 తారీఖు యాక్సిడెంట్ అయిందగా. సర్టిఫికెట్ 2022 9 నెలల నాకు సర్టిఫికెట్ వచ్చిందయ్యా. సర్టిఫికెట్ వచ్చినాక నెలకే రాపించిన పింఛను 10 నెలలు రాపించిన 2022 10 నెలల పింఛను రాపించిన. ఇగో మరి ఏది ఈ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చిన, కులం సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా. ఇవి కూడా ఒక 10 రోజుల్లో తెచ్చిన. ఇవి 2 తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదయ్యా. అడిగితే ఏం చెప్తారు అధికారులు? అడిగితే ఏం చెప్తారు, పైనుంచి రాని మేమేం చేయాలి, ఈ నుంచి రాని మేమేం చేయాలి. మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కారోబార్ నడితే అక్కడ రాసి పంపిణీ కారోబార్ కొత్త పెన్షన్లు ఇస్తలేదు గవర్నమెంట్. 2 నెలల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తలేదు గవర్నమెంట్. 2 నెలల నుంచి కొత్త పింఛన్ అంటే అయ్యా మంచిగా ఉన్నోడికి వస్తుందయ్యా. నాకు మొత్తమే గతి లేదు, నేను ఏం చేసుకొని బతకాలి? మరి పెట్రోల్ బాటిల్ తెచ్చుకుంటే నీకు పరిష్కారం అవుతుందా? ఏమన్నా అని ఇలా ఏదైనా ఒకటి తెలిపోవాలని వచ్చిన. ఏం తెచ్చుకున్నావు? కవర్లు ఏమో తెచ్చుకున్నావు ఇంతమంది? పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నా. దేనికి? అయితే లేకపోతే నాకు అయ్యా అయ్యో మీరు నమ్మకండి. వచ్చిన పిల్లలు చూసుకోండి, కాకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ అడ్రస్ అన్ని చూసుకోండి. నీకు సర్టిఫికెట్ ఎంత శాతం వచ్చింది? 85% వచ్చింది అయ్యా. ఎంత? ఏ సర్టిఫికెట్ గురించి చూసుకొని చేసుకో, లోన్ గురించి చేసుకొని ఏదైనా బిజినెస్ చేసుకొని బతుకు అని అన్నాడు. కానీ పింఛన్ గురించి మాట్లాడిన నాతో ఇంతవరకు. నేను మండలాఫీస్ వచ్చిన ఇందాక చైర్మన్ వచ్చిన, ఆ చైర్మన్ ఇందాక పని కాలే.